పాదయాత్ర గురించి ఏమంటారు? నిజం చెప్పమంటారు సార్? నాకు లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఎవరినో చూసి కాపీ కొట్టకూడదు, ఇప్పుడు ఎవరినో చూసి కాపీ కొట్టకూడదు అని మనసులో అనుకున్నాను నేను. ప్లస్ నాకు మన లోకేష్ గారి మీద నాకు అంత మామూలుగా ఏం చేస్తాడని డౌట్ పడ్డా. ఫస్ట్ చేసేటప్పుడు పాపం నాకు మా అమ్మ అంటే ఎంత గౌరవమో నాకు భువనేశ్వర్ గారు అంటే అంత గౌరవం. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, నందమూరి తారకరావు కూతురు నారా చంద్రబాబు నాయుడు గారి భార్య. నేను టీడీపీ కాదు, నాకు చంద్రబాబు గారితో సంబంధం లేదు, నాకు వాళ్ళతో ఏ లబ్ధి వద్దు, నాకు వద్దే వద్దు. నేను చెప్తున్నా, ఆవిడ మాట్లాడే పద్ధతి, ఆవిడ నడిచే విధానం, ఆవిడ డిసిప్లిన్ చూస్తే చేతిలో దండం పెట్టాలి. ఆవిడని అన్న పాపం లోకేష్ అనేవాడు పాదయాత్ర 20 రోజులు 30 రోజులు చేసి వెనక్కి వచ్చేస్తాడు, పాపం ఈ మహతలు ఎంత బాధపడిద్దా అని బాధపడ్డా. నిజంగా బాధపడ్డా సార్. బాధ్యత ఒకటో రోజు నుంచి 200వ రోజు వరకు ప్రతిరోజు వాకింగ్తో పాటు ఆయన జనరల్ నాలెడ్జ్ని, ఆయన కష్టాలని, ఆయన మాట స్పీచ్ని ఇంప్రూవ్ చేసి నిజంగా లోకేష్ విషయంలో మాత్రం లోకేష్ వాళ్ళ అమ్మకి నాన్నకి థ్యాంక్స్ చెప్పకూడదు సార్. జగన్ ఇచ్చారు ఓకే, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి, ఇద్దరు ముగ్గురికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మా రోజమ్మకి, ఈ కొడాల నాని అంటారు. ఎందుకలా వాళ్ళు తిట్టబట్టే మా నాడికి పౌరుషం వచ్చింది. అద్భుతం ఏడు నా ఫీలింగ్ సార్. అంతేనా? డౌట్ కదా సార్, నాటు తేలేడు. ఎన్ని మాట్లాడినారు సార్ ఆ పిల్లని పట్టుకొని, ఎన్ని మాట్లాడినారు? లెసన్ ఇయడానికి 200 రోజులు పోతారు, ఏం రెస్పాన్స్ చేస్తున్నాడు సార్? రేపు వాళ్ళు ఏమవుతారో, వాళ్ళ అధికారం వస్తుందో ఏమవుతుందో నాకు తెలీదు. ఒకరోజు లోకేష్ అనేవాడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయిపోయాడు ఇవాళ.